ఏంటి బామ్మగారు వడియాలు అప్పడాలు పెట్టారా? వడియాలని చూస్తుంటే ఉప్పు సరిపోయిందో లేదో అని డౌట్ గా ఉంది. అలా అడగకపోతే చూడరాదు. అదేంటి రాజేంద్ర డబుల్ ఎంఏ గారు వడియాలు అలా మెక్కిస్తున్నారు? ఏం లేదండి, బామ్మగారు వడియాలు పెడతాను ఉప్పు సరిపోయిందో లేదోనని మే హెల్ప్ యూ అన్నాను. ఓకే అన్నారు. ఏంటి న్యూస్ పేపర్ తెచ్చారా? గుడ్ 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 గుడ్. ఫ్రంట్ పేజ్ న్యూస్ ఏంటండి? ఫ్రంట్ పేజ్ లో భారతదేశంలో అణుబాంబు ప్రయోగం వల్ల వడియాలు అప్పడాలు ఎండలేదని ప్రతిపక్షాల అల్లరి. లాస్ట్ పేజ్ న్యూస్ ఏంటండి? లాస్ట్ పేజ్ లో ఏముంటుందిలేండి, సినిమా అడ్వర్టైజ్మెంట్, వడియాల పెళ్ళం అప్పడాల మొగుడు అని. సెకండ్ పేజ్ న్యూస్ మీకు కావాల్సింది సెకండ్ పేజ్ వాంటెడ్ కాలం, అంతే కదా? న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలున్నాయట, చూస్తారా? అబ్బా, ఎక్కడో బ్రూ కాఫీ వాసన వస్తుందండి. అక్క కాఫీ. ఇది బ్రూ కాఫీనా? కరెక్ట్. ఎలా కనిపెట్టారండి? పోలీస్ కుక్కలాగా అన్ని వాసనలు ఇట్టే పట్టేస్తాడమ్మా. అవును, హాయిగా పోలీస్ కుక్కలా పుట్టున్నా హ్యాపీగా అన్ని వాసనలు పిలుస్తూ గవర్నమెంట్ కుక్కలా బతికేవాడిని. ఏంటిది? కాఫీ చల్లరిపోతుంది, తాగండి. బ్రూ కాఫీ తాగండి. తాగండి. వద్దండి, మీరు తాగి బ్రూ కాఫీ అని కన్ఫర్మ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ. పర్వాలేదు, తాగండి. వద్దండి, తాగండి తాగండి. స్టాప్. ఇలా పాపం మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. బ్రూ కాఫీ. అరే వా, నీకేంట్రా అబ్బాయి, వడియాల పిండి టిఫిన్ అయింది, ఫ్రీగా కాఫీ ఇచ్చింది, అదృష్టవంతుడివి. అమ్మగారు, అధికారంలో ఉన్నవాడికి అడుగు తినేవాడికి అన్ని ఫ్రీ. మిస్టర్ రాజేంద్ర డబుల్ ఎంఏ గారు, ఏంటండి మాటల్లో పడి ఇంటర్వ్యూ సంగతి మర్చిపోయారు. కాంచన గారు ఒక్క నిమిషం, చిన్న డౌట్ అండి. ఏంటండి? గాంధీ గారు నల్ల మేకపాలు తాగేవారా, తెల్ల మేకపాలు తాగేవారా? ఇప్పుడు ఎందుకండి? పోయినసారి ఇంటర్వ్యూలు అడిగారండి, ఈసారి కూడా అడుగుతారేమోని. రెండు కలిపి మిక్స్ చేసి తాగేవారని చెప్పండి. ఓకే? కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్స్. ఎందుకు? రాజేంద్రకి కాఫీ ఇచ్చినందుక? రేయ్, నా డబ్బు వారం రోజుల లోపల తిరిగిపోతే నీ లివర్ కాలిపోతా కలుపు తింటా. ఇదే నా ఆఖరి వార్నింగ్. రాస్కెల్, ఇడియట్. సార్ సార్ ఏం సార్ ఈ ఆవేశం? వేధవ బాకీ కోసం బ్లడ్ ప్రెషర్ తెచ్చుకుంటారా? మీ బాకీ వసూలుకి మే హెల్ప్ యూ. ఏంటి మే హెల్ప్ యూ? ముందు నాకు కట్టాల్సిన 6 నెలలు కట్టవా? సార్, ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఉద్యోగం వచ్చినా రాకపోయినా మీ బాకీ కట్టేస్తాను. నువ్వు వారం రోజుల లోపల నా బాకీ కట్టలేదనుకో, నిన్ను చెట్టు కట్టేసి నీ కిడ్నీలు అమ్మేస్తారు. రాస్కెల్. ఏమండి, ఆ అబ్బాయి వీధి చివరి వరకు వెళ్ళుంటాడు. మీరు ఇలా అరిచారంటే బీపీ పెరుగుతుంది, గుండె నొప్పి వస్తుంది. అబ్బా, ఏడు పెద్దానికి బీపీ బీపీ అని వెళ్ళు. బీపీ అంట, పెద్దానికి అర్థం లేకుండా మాట్లాడుతుంది. ఏంటి నువ్వు ఇక్కడ? వెళ్ళు లోపలికి. మొక్కలకి నీళ్లు పోస్తున్నాను డాడీ. సరే సరే సరే. హలో కాంచన గారు. ఇదేంటి రాజేంద్ర డబుల్ ఎంఏ గారు, నాన్న తిట్టాడని అద్దె డబ్బు కోసం ఈ పని చేస్తున్నారా? అబ్బే, తిట్లు గిట్లు మన బాడీకి ఎక్కవండి. ఇంటర్వ్యూ కాగానే రిక్షానికి ఎక్కాను. పాపం రిక్షా వాడు తొక్కలేక పడిపోయాడు. వాడిని హాస్పిటల్ చేర్చి వాడి పెళ్ళాం పిల్లలకి ఈ సంగతి చెప్దామని ఇలా రిక్షా తొక్కుకుంటూ వస్తున్నా. నీకు మంచితనం కాస్త ఓవర్ అయింది. ఓవర్ కదండి, అలవాటైపోయింది. ఎంతసేపు అలా నడుస్తారు? రిక్షా ఎక్కండి. వద్దులేండి. కాంచన గారు రండి, ఎక్కండి. పర్వాలేదు, వద్దండి. పర్వాలేదు, ఎక్కండి. రిక్షా తొక్కేవాడితో ఏంటి, నా త్వర ఆటోలో ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్దాం. ఏంట్రా కుశాం, ఆటోలో ఆడుకుంటాం? కాంచన్ ఎవరైనా సరే ఎక్స్ట్రా కూతురు చూస్తే అంతే. కాంచన్ గారు, నా మాట విని రిక్షా ఎక్కండి, లేకపోతే నన్ను రౌడీ అనుకుంటున్నారు. ఎక్కండి. ఇంటర్వ్యూ ఏమైంది? 50,000 డిపాజిట్ అడిగారండి. 50,000? సింపుల్ గా 50,000 అడిగారండి. విసిరి పారేస్తాన్నా. ఎలా? మనకి బోల్డ్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు 50,000 వెరీ సింపుల్. కానీ చిన్న ప్రాబ్లం. ఏంటిది? చార్మినార్, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్ మనమేనండి. కష్టాలు ఉంది కదా అని స్టేట్ గవర్నమెంట్ కి రాసి ఇచ్చేసాం. తాజ్ మహల్, కుతుబ్ మినార్ సెంట్రల్ గవర్నమెంట్ కి రాసి ఇచ్చేసా. మై గాడ్. ఆపండి ఆపండి ఆపండి. తీసుకోండి. ఏంటిది 50 రూపాయల? రిక్షా తొక్కినందుకే? కాదు, ఏదో మీకు అవసరం ఉంటుంది కదా అని. సరే, తీసుకోపోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఏంటో మీకు చాలా బాకీ పడిపోతున్నానండి. నాగార్జున సాగర్ అమ్మి నా బాకీ తీర్చేయండి.
రాజేంద్ర డబుల్ ఎంఏ గారు, ఈ చేతిలో ఆ పాల ప్యాకెట్లు ఏమిటి? ప్యాకెట్కి పావలా తీసుకుని ఇంటింటికి సప్లై చేస్తున్నానండి. అంటే సంపాదనలో పడ్డారన్నమాట. ఏంటండి కాంచన గారు, బురదలో పడ్డానన్నంత అసహ్యంగా అన్నారు. ఇంకా ఉంది వినండి. మధ్యాహ్నం లకడీ కాపుల్లో, స్కూల్కా లకడీ షాప్ లో లెక్కలు రాయటం, సాయంత్రం సాయిబాబా గుడి దగ్గర ఫోటోలు పుస్తకాలు అమ్మటం. ఫోటోలా? ఏం చేస్తామండి, ఉద్యోగం ఎటు రావట్లేదు కనుక ఇలా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిపోవాలని గట్టి ప్రయత్నం అన్నమాట. బారెడు మనిషికి జానెడు కడుపు పెట్టి ఆ భగవంతుడు ఇలా ఏడిపిస్తున్నాడండి. కాంచన గారు, చేతులు ఖాళీగా లేవు, జేబులో ఈ కాగితం తీయండి. తీయండి, చదవండి చదవండి చెప్తాను. మహారాజశ్రీ ముఖ్యమంత్రి గారికి, అయ్యా నాకు గుండె జబ్బు, ఆపరేషన్ కి 1,00,000 రూపాయలు కావాలి. ఏంటండి ఏడుస్తున్నారు? కాంచన గారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ గుండె జబ్బు గురించి నా దగ్గర ఎందుకు దాచారు? మీకు గుండె జబ్బని నాకెందుకు చెప్పలేదు? అది కాదండి కాంచన గారు. మాట్లాడకండి. అయ్యో, గుండె జబ్బు నాకు కాదండి, మన ఇంటి దగ్గర ఉన్న సైకిల్ షాప్ వాడికి. ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాసి పెట్టమన్నాడు. నిజంగా? అపోలో హాస్పిటల్ మీద ఒట్టండి, అది జేబులో పెట్టి ఇది చదవండి. చదవండి చదవండి. ప్రియా, అందుకు నా ప్రేమ లేఖ. ప్రేమలో రుచిని చూపించావు. నువ్వు లేని నా జీవితం జీడిపప్పు లేని ఉప్మా లాంటిది. నువ్వంటే కాంచన గారు, కాంచన గారు, ఆగండి 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 ఆగండి. ఎవరికి రాశారు ఉత్తరం? అయ్యో, అది మన వీధిలో చిల్లర కొట్టువాడు రాసి పెట్టమన్నాడండి, రాశాను. చిల్లర కొట్టువాడికా? దిల్తో పాగల మీద ఒట్టండి. అయ్యో, చిల్లర కొట్టువాడికి లవ్ లెటరా? ఏ బాయ్, లవ్ లెటర్ కావాలా? 10 రూపాయలు ఇస్తే లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్. మిస్టర్ రాజేంద్ర డబ్ల్యూఎంఏ గారు, మీరా? ఇలా వచ్చారేంటి? మీకోసమే. నాకోసమా? నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి. నాకు లవ్ లెటర్ రాసి పెట్టాలి. లవ్ లెటరా? మీకా? ఏ, నేను లవ్ చేయకూడదా? మీకేంటండి, అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. మరి మీరు? నేను దరిద్రానికి పర్మనెంట్ అడ్రస్. అబ్బా, అది సరే. ఏమండి, మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా? పోనీ మీరెవరినైనా లవ్ చేశారా? ఎవరిని? నా గెడ్డాలి, అందుకే దీన్ని తీయను. నేను సీరియస్ గా అడుగుతున్నాను. మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? లేవారండి, నన్నెవరండి ప్రేమిస్తారు? ఒకవేళ ప్రేమిస్తే? అయ్యో, నన్నెవరు ప్రేమించరండి. అయ్యో, ఒకవేళ ప్రేమిస్తే? ఓర్ నాయనో, నన్నెవరు ప్రేమించరండి. ఓర్ నాయనో, ఒకవేళ ప్రేమిస్తే? అసలు ఎవరండి నన్ను ప్రేమించేది? నేను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏమండి, మీరు నా మీద జాలితో ప్రేమిస్తున్నారని చెప్తున్నారు కదా? కాదు, జాలి అభిమానం అయింది, అభిమానం ప్రేమగా మారింది, ప్రేమ మీకు హెల్ప్ కోరుతోంది. నాకు ఉద్యోగం దొరికింది. ఉద్యోగం దొరికింది. తిరుపతిలో ఏనాడో తలనీలాలను ఇచ్చాను, ఫలితంగా ఈ చిన్నది చిక్కింది. ఈ ఊళ్ళో ఓగుళ్ళో 10 టెంకాయలు కొట్టాను, ఫలితంగా నీ జంటే దక్కింది. లంచం తినకుండా, లాలూచి పడకుండా ప్రేమించే ఉద్యోగం దొరికింది. ఓ తిరుపతిలో ఏనాడో తలనీలాలను ఇచ్చాను, ఫలితంగా ఈ చిన్నది చిక్కింది.
కావాలని చెబుతారా? ఓకే షూర్. మీ ఎత్తు 6 అడుగులు, వయసు వరద పొంగులు, భాష చిలిపి పలుకులు. ఇంతకు ముందు అనుభవం? అబ్బే అస్సలు లేదండి, మీ మీద ఒట్టు. హార్ట్ షేపులో ఉంటుంది మన ఆఫీసు, మాటి మాటికి రావండి హాలిడేస్. డ్యూటీ ఏమిటో చెప్పండి లేడీ బాసు, ఆజ్ఞలన్నీ పాటిస్తాడి అప్రెంటీసు. ఒళ్ళు వంచి ప్రేమించాలి, కష్టపడుతూ కవ్వించాలి, పగలూరి మది పంచాలి, పరువపు ఫైలు కదిలించాలి. లేత వన్నెలను జీతంగా, పూత సొగసులను భజ్యంగా, కౌగిలి తీయేగా, కిస్సులు తీయేగా, చెక్కులు చెల్లబు రొక్కం ఇవ్వాలి. తిరుపతిలో ఏనాడో తలనీలాలను ఇచ్చాను, ఫలితంగా ఈ చిన్నది చిక్కింది. ఈ ఊళ్ళో ఓగుళ్ళో 10 టెంకాయలు కొట్టాను, ఫలితంగా నీకంటే దక్కింది. ఓకే, మీ పర్సనల్ టేస్ట్ తెలుసుకోవడానికి 3 ప్రశ్నలు. అడగండి. మీకు నచ్చే రంగు? ఎరుపు. ఎందుకు? అది మీ పెదాల రంగు కాబట్టి. మీకు నచ్చే పువ్వు? రోజ్. ఏ? అది మీ ఒంటి రంగు కాబట్టి. మీరు మొక్కే దేవుళ్ళు? మీ అమ్మా నాన్నలండి. అదెలా? ఇంత అందమైన మిమ్మల్ని కన్నారు కాబట్టి. ఎస్. భక్తి శ్రద్ధతో బాధ్యతలను నెరవేరుస్తా, భర్త పోస్టుకై ప్రమోషను సంపాదిస్తా. 3 షిఫ్ట్లలో హార్డ్ వర్క్ అభినందిస్తా, 3 ముళ్ళని అవార్డుగా అందించేస్తా. 100 ఏళ్ళు పైనే పడినా చెయ్యలేను పదవీ విరమణ. వయసా మనసా వాచా కర్మణ బదిలీ కోరను ఏదేమైనా. అత్త మామలే ఎండీలు, పిల్ల పాపలే పార్ట్నర్లు, అలకలు నష్టాలు, కులుకులు లాభాలు, సమ్మెలు బంధువులు, దూరపు బంధువులు. ఓహో తిరుపతిలో ఏనాడో తలనీలాలను ఇచ్చాను, ఫలితంగా ఈ చిన్నది చిక్కింది. ఈ ఊళ్ళో ఓగుళ్ళో 10 టెంకాయలు కొట్టాను, ఫలితంగా నీకంటే దక్కింది. లంచం తినకుండా, లాలూచి పడకుండా, ప్రేమించే ఉద్యోగం దొరికింది. కాంచన, నిజం చెప్పు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒట్టు. ఒట్టు 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 ఒట్టు. రేయ్, నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నువ్వేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. నీకమ్మలేదు నాన్న,